హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం స్టార్ మాలో త్వరలో ఎండ్ కాబోతున్న సీరియల్స్ లిస్ట్ అయితే ఒకసారి ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరిని కొత్తగా చూస్తాను మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి వీడియో చూస్తుంది. అలాగే కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి మీకు ఫేవరెట్ సీరియల్ ఏందనేసి. నిన్న టీఆర్పీ రేటింగ్స్ పెద్ద సంచలనాలు అయితే క్రియేట్ చేశాయి. దాంట్లో ఒక డౌట్ అయితే ఉంది. అంటే కార్తీక్ దీపం 21+ టీఆర్పీ అంటే 21+ టీఆర్పీ వచ్చిందని, 21 కన్నా ఎక్కువ టీఆర్పీ వచ్చిందనేసి నిన్న చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. అది క్లారిఫికేషన్ కోసం అని వెయిట్ చేస్తున్నాను. మీ కోరికను తెలిస్తే అది ఏ సంవత్సరంలో ఎన్నో వారమో కొంచెం చెప్తారనేసి ఆశిస్తున్నాను. సరే అనేసి ఇప్పుడు మనము ఎండింగ్ సీరియల్స్ తెలుసుకునే కన్నా ముందు 2 కొత్త సీరియల్స్ అయితే రాబోతున్నాయి. పొదరిల్లు అలాగే నువ్వు లేక నేను లేను అనేసి. ఇక్కడ సత్యభామ ఫ్యాన్స్, క్రిష్ ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తూ ఉంటారు. అదేదో రీమేక్ సీరియల్ని డైరెక్ట్గా డబ్బింగ్ చేసి ఆ నువ్వు లేక నేను లేను అనే దాని బదులు అదే సీరియల్ని ఆ క్రిష్ ఫ్యాన్స్ కన్నా అంకితం చేసిండొచ్చు కదా అనేసి నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే కొత్త యాక్టర్స్ని పెట్టి మళ్ళీ సీరియల్ తీసి ఆ విధంగా చేసే కన్నా కండాలో ఆల్రెడీ ప్లే అవుతుంది. అదే ప్లే సీరియల్ని ఇక్కడ ప్లే చేసేస్తుంటే సరిపోయింది. ఎందుకంటే మన తెలుగులో ఛానల్స్ అదేవిధంగా కండాలో ఎలాగైతే డబ్బింగ్ చేసి ఇప్పుడు బ్రహ్మముడి డబ్బింగ్ చేస్తూ ఉంటారు, గుప్పెడంత మనసు డబ్బింగ్ చేశారు. అలాగే కార్తీక్ దీపం ఇప్పుడు తమిళ్ హిందీలో అయితే రీమేక్ చేస్తూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ డబ్బింగ్ చేస్తూ ఉండేటప్పుడు అక్కడ కన్నడ సీరియల్ కూడా డైరెక్ట్గా డబ్బింగ్ చేసి ఇక్కడ వేసేసింటే క్రిష్ ఫ్యాన్స్ అన్న సంతోషపడి ఉండేవాళ్ళు కదా. ఎందుకంటే అక్కడ సత్యభామ ఫ్యాన్స్ అయితే తమిళ్లో అయితే ఒక సీరియల్ అయితే సత్యభామ రాబోతుంది, కొంచెం హ్యాపీగా ఫీల్ అయింటారని నా పర్సనల్ ఫీలింగు. ఇక్కడ మనము మెయిన్గా వెళ్ళిపోయినట్టయితే ఈ వారం ఎపిసోడ్లో కాదు ఎండింగ్ సీరియల్స్ ఏముంటాయి అనేసి మనం అనుకున్నట్టయితే నేను జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసి ఎన్ని ఎపిసోడ్లు అయ్యాయి, ఎలా ఉంది, స్టోరీ లైన్లు ఎలా ఉన్నాయి ఏమనేసి మీకు చెప్తా. దాన్ని బట్టి మనం అయితే అక్కడికి పోదాము. అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేసేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ మనకి ఈ మొత్తానికి అయితే మనకు 15 సీరియల్ అయితే ప్రజెంట్ అయితే రాబోతున్నాయి. అలాగే 2 సీరియల్ ప్రోమోలు అయితే వచ్చేసాయి కదా. ఆ 2 సీరియల్ ఏ టైంకి వస్తాయి అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేసేయండి. గుండెండ 3 గంటలు ఆల్వేస్ దూసుకుపోతుంది. నిన్న టీఆర్పీలో కూడా నెంబర్ 1 పొజిషన్కి అయితే వచ్చింది. గుండెండ 3 గంటలు ఇప్పట్లో అయితే చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు, అంటే ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. చాలా స్టోరీ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టైం చేంజ్ ఉందా అంటే టైం చేంజ్ కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో అయితే జరిగే ఛాన్స్ అయితే లేదు. అది గుండెండ 3 గంటలు అయిపోయిన తర్వాత కార్తీక్ దీపము వన్స్ దీప ఆ రోజు అయితే వారసురాలని తెలుస్తుందో ఆ రోజు ఎండింగ్ అవుతుంది, కానీ అప్పటి వరకు అయితే ఎండింగ్ అవ్వదు. ఇది మహాభారతంగా పెద్దగా ఉంటుంది అనేసి నాకు జస్ట్ ఇప్పుడే ఒక జాష్నవి గారు అనే వాళ్ళు కామెంట్ చేశారు. అంటే 2000 ఎపిసోడ్లు జరగచ్చు, 3000 ఎపిసోడ్లు జరగచ్చు. 3000 ఎపిసోడ్లు అయినా కానీ దీప అసలు వారసురాలని బయట అయితే రాదనేసి మనకైతే తెలుస్తుంది. ఇప్పటికి 515 ఎపిసోడ్లు అయింది కాబట్టి మనకైతే అదైతే ఇంకా ఇల్లు పిల్లలు ఇప్పట్లో అయితే ఎండ్ కాదు, కానీ టైం చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే 1 ఇయర్ నుంచి నెంబర్ 1 పొజిషన్లోకి అయితే రాలేకపోతుంది కాబట్టి, అలాగే ఇంకా రాలేదని కూడా వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకోసమని టైం చేంజ్ చేసే ఛాన్సెస్ వెరీ హైగా ఉన్నాయనేసి చెప్తాను. అలాగే బ్రహ్మముడి మనం చూసుకున్నట్టయితే నేను జియో హాట్‌స్టార్లో చూసి చెప్తాను, ట్రైనింగ్లో ఏ సీరియల్ ఉన్నాయనేసి దాన్ని బట్టి చెప్తాను. బ్రహ్మముడి సీరియల్ అయితే ప్రజెంట్ అయితే 2nd జనరేషన్కి అడుగులు వేద్దామనేసి వెయిట్ చేస్తుంది. కానీ 2nd జనరేషన్ కూడా ఇప్పట్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. 2nd జనరేషన్ రాకుండానే సీరియల్ని అయితే కావ్య చనిపోయే ఆ ఎపిసోడ్ కోసం అక్కడ చనిపోతుందని మనకు చెప్పారు. చనిపోతుందా లేకపోతే ఏం జరుగుతుందని మనకైతే ఐడియా లేదు, కానీ అక్కడ ఆ ఎపిసోడ్తో సీరియల్ని అయితే ఎండ్ చేస్తారని నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే రివ్యూ చేస్తాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా అయితే చెప్తాను. ఇంటింటి రామాయణం టాప్ 3లో వచ్చింది సీరియల్ అనేసి అయితే చెప్పారు. ఎండ్ ఎలా అవుతుంది అనేసి అనుకుంటా ఉంటారు అనేసి. ఇక్కడ పొదరిల్లు అనే సీరియల్ వస్తుంది కదా, పొదరిల్లు 8:30కి వేసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయని చెప్తా ఉంటారు. అందుకోసమని ఇంటింటి రామాయణంని మధ్యాహ్నం స్లాట్కి షిఫ్ట్ చేస్తారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ ఇంటింటి రామాయణం అయితే 8 o'clockలో నెంబర్ 1 సీరియల్ ఉంది, అలాగే 9 o'clockలో నెంబర్ 1 సీరియల్ ఉంది. ఇంకా 8:30లో ఉండే సీరియల్ టీఆర్పీ రాకుండా ఎక్కడికి పోతుంది చెప్పండి, ఆటోమేటిక్గా టీఆర్పీ అయితే వస్తుంది. ఇంకా నువ్వుంటే నా జతగా 6 o'clockలో సక్సెస్ఫుల్గా రన్ అవుతాను కాబట్టి ఆ సీరియల్ కూడా ఎండ్ చేసే సమస్య అయితే లేదు. అలాగే చిన్ని సీరియల్ కూడా డేంజర్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్ని సీరియల్ కూడా ఎండ్ అవుతుంది అనేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమా అనేసి మనకి ఇంకొక 10 days 15 days అయితే ఆగితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మహేకి అయితే తెలిసిందా అంటే ఆ చిన్నికి అయితే అక్కడ తెలిసింది అసలు ఎవరిని మ్యాడీ ఎవరు ఏమనేసి అయితే తెలిసింది. కాబట్టి చిన్ని సీరియల్కి అన్ని నిజాలు తెలిసిపోయిన తర్వాత వాళ్ళ నాన్న మారిపోయినా అంటే సీరియల్ ఎత్తికే ఆడికైతే అయిపోతుంది. పాప మా జీవన్ జ్యోతి ఇప్పుడైతే ఎండ్ అయ్యే ప్రసక్తి లేదని నేను అనుకుంటాను. మగువ సీరియల్ కూడా ఎండ్ అవుతుంది. ఇది ఎండ్ అయిన తర్వాతే మనకి ఇంటింటి రామాయణం మధ్యాహ్నం స్లాట్లో వేస్తారని చెప్తా అన్నారు.
మేబీ ఎండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ సింధూర గారే అక్కడ పొదరిల్లు సీరియల్లో హీరోయిన్గా నటిస్తూ ఉంటారు కాబట్టి 2 సీరియళ్ళు ఒకే టైంలో ఒకే హీరోయిన్ ఒకే ఛానల్లో రావడం అనేది కొంచెం చరిత్ర తిరగరాసే మాట అయితే అవుతుంది. కాబట్టి ఒకవేళ బహుశా ఎండ్ చేసినా ఎండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా స్టోరీ లేకుండా కొత్త చెంచలమ్మని అసలు ఎట్టటో తిప్పుకొని వస్తూ ఉంటారు సీరియల్ అయితే. ఆశించిన టీఆర్పీ కూడా రావట్లేదు కాబట్టి మగవ అని ఎండ్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అలాగే మళ్ళీ సీరియల్ని కొత్త జనరేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ సీరియల్ అయితే ఇప్పుడైతే ఎండ్ అయ్యే ప్రసక్తి అయితే లేదని నేను అనుకుంటున్నాను. అలాగే నిన్ను కోరి సీరియల్ ఇప్పుడే నిన్న ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం 6+ టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. అలాగే స్టోరీ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే సీరియల్ కూడా జనాల్లోకి ఇప్పుడిప్పుడే వెళ్తా ఉంది కాబట్టి నిన్ను కోరి అనే సీరియల్ అయితే ఇప్పట్లో ఎండ్ చేసే ప్రసక్తి అయితే లేదు. అలాగే పలికే బంగారమైనలో సెకండ్ జనరేషన్ ఆల్రెడీ మొదలైపోయిన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారా సార్ అని నాకు నేను ఒక కామెంట్ చేశారు. 200% పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ ఫ్రెష్ స్టోరీ అయితే మొదలు కాబడుతుంది అనేసి నాకైతే తెలుస్తుంది. అంటే పలికే బంగారమైన కూడా ఎండ్ కాదు. నిండు మనసులు 6:30 స్లాట్లో అయితే వస్తుంది. నిండు మనసులకి అసలు డోకా లేదు. మంచి టీఆర్పీ 6:30లో మంచి టీఆర్పీ వస్తుంది కాబట్టి మంచిగానే పోతుంది కాబట్టి ఆ సీరియల్ అయితే ఎండ్ చేసే ప్రసక్తి అయితే లేదు. అలాగే సప్తపది సీరియల్ 2:30కి మనకు 2 o'clock అయితే వస్తుంది. మనకి మంచి టీఆర్పీనే వస్తుంది. 5+ టీఆర్పీ వస్తుంది. ఇంకా 50 ఎపిసోడ్స్ కూడా కాలేదు కాబట్టి మంచి టీఆర్పీనే వస్తుంది కాబట్టి ఆ సీరియల్ కూడా ఇప్పట్లో అయితే ఎండ్ చేయరు. అది మాత్రం పక్కా అన్నీ చెప్పేసి అనుకుంటాను. ఒకసారి చూసుకుంటాను ఏదైనా మిస్ అయినా అనేసి. చిన్న సీరియల్ చెప్పాను. ఇల్లు కార్తీక దీపం గుండె గంటలు నిన్ను కోరి పలికే బంగారమైన మళ్ళీ సీరియల్ అని రేణుకా ఎల్లమ్మ సీరియల్ మనకి 8:30కి వస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. అది వచ్చినా లేకపోయినా ఇప్పుడు డేంజర్ జోన్లో ఉండేది అంటే మెయిన్ సీరియల్ 2 అని చెప్తాను. ఒకటి వచ్చి మగవ సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. మగవ ఎండ్ చేసి అక్కడ ఇంటింటి రామాయణం వేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ కేస్ మగవ ఎండ్ చేయకపోతే చిన్ని సీరియల్ ఎండ్ చేసి ఆ ప్లేస్లో అయితే పొదరిల్లు వేస్తారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా 9:30 స్లాట్లో నిన్న వచ్చిండే సీరియల్ ఒకటి అయితే వచ్చింది కదా, నిన్న నువ్వు లేక నేను లేను అనే సీరియల్ వచ్చింది. మొత్తం కంప్లీట్ కొత్త కాస్టింగ్ అయితే వచ్చింది. ఆ ప్రొడక్షన్ హౌస్ వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఫుల్ ఇన్ఫర్మేషన్తో దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఈరోజు సాయంకాలం లేకపోతే రేపు మార్నింగ్ లోపలైతే రేపు ఈవినింగ్ లోపలైతే మీకు ఆ వీడియో అయితే వస్తుంది. ఇక్కడ ఇల్లాల పిల్లల సీరియల్ టైం చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ సీరియల్ కన్నా మంచి సీరియల్ ఆఫ్టర్నూన్లో మంచి సీరియల్ అయితే ఉన్నాయి. బ్రహ్మముడి 1 year నుంచి 6+, 7+ టీఆర్పీ కూడా గెయిన్ చేస్తుంది కాబట్టి ఇల్లాల పిల్లల సీరియల్ని టైం చేంజ్ చేసే ప్రసక్తి ఉందా అంటే 99% ఉందని నేను అనుకుంటాను. అలాగే కార్తీక్ దీపం రోజుకైతే అప్గ్రేడ్ అవుతుంది. కంప్లీట్గా టైం చేంజ్ కాకుండా ఎండ్ సీరియల్ ఏదైనా ఉందంటే అది మన ఫస్ట్ కార్తీక్ దీపం 1. ఇప్పుడు కూడా కార్తీక్ దీపం 2 అయితే టైం చేంజ్ కాకుండా ఎండింగ్ అయితే అవుతుందని నాకైతే తెలుస్తుంది. అలా గుండెండ గుడి గంటలు టైం చేంజ్ అవుతుంది అనేసి చాలా మంది చెప్పారు. కానీ గుండెండ గుడి గంటలు కూడా టైం చేంజ్ అయితే అవ్వదు. ఇప్పుడు యాషిజ్గా 9 o'clock ఎలాగ ఉందో అదే విధంగా ఉంటుంది. ఇంకా నువ్వుంటున్న జతక సీరియల్ని యాషిజ్గా 6 PM అయితే కంటిన్యూ చేస్తారు. ఇన్ కేస్ నువ్వుంటున్న జతకని 9:30కి వేసి ఇప్పుడు వచ్చి కొత్త సీరియల్ని ఇప్పుడు అదే నువ్వు లేక నేను లేను అని చెప్పాను కదా, అది కూడా 6 PMలో వేసే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం ఎలా జరుగుతుంది ఏమనేసి మనమైతే వెయిట్ చేద్దాం. ఎందుకంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొక 1 week 10 daysలో క్లారిటీ వస్తుంది. తర్వాత టైం చేంజెస్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.